'నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను' ఈ కాంబినేషన్‌కున్న మ్యాజిక్ నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. 'సింహ', 'లెజెండ్', 'అఖండ' ఒకదాన్ని మించి మరో సినిమా హిట్ అయ్యాయి. ఎందుకో 'నందమూరి బాలకృష్ణని' బోయపాటి ఫ్రేమ్‌లో చూస్తే ఆ కిక్, ఆ మజా వేరుగా ఉంటుంది. దాంతో 'అఖండ 2' ఎప్పుడైతే అనౌన్స్ చేసారో అప్పటి నుంచే ఈ సినిమా మీద విపరీతమైన హైప్ పెరిగిపోయింది. ఈ సినిమా ఎప్పుడొస్తుందా అని చెప్పి నందమూరి అభిమానులే గాదు, బాక్స్ ఆఫీస్ కూడా చాలా చాలా ఆసక్తిగా ఎదురుచూసింది. అయితే అనూహ్యంగా ఇంకొన్ని గంటల్లో ప్రీమియర్ షోలు ఉంటాయనగా చెన్నై కోర్టు ఈ స్పీడ్‌కి బ్రేకులు వేసింది. ప్రీమియర్ షోలు ఆగిపోయాయి. రిలీజ్ ఆగిపోయింది. దాంతో 'అఖండ 2' వస్తుందా? రాదా? అని చెప్పి నందమూరి ఫ్యాన్స్ చాలా కలవరపడ్డారు. ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందని చెప్పి బాక్స్ ఆఫీస్ కూడా చాలా ఆసక్తిగా ఎదురుచూసింది. ఒక వారం బ్రేక్ తర్వాత 'అఖండ 2' ప్రేక్షకుల ముందుకొచ్చేసింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? 'మిర్చి' సినిమాలో ఒక డైలాగ్ ఉంది. కటౌట్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి డ్యూడని. ఎందుకో బాలకృష్ణ, బోయపాటి ఈ కాంబినేషన్ చూడగానే ఆ డైలాగ్ గుర్తొస్తుంది. కొన్ని కొన్ని కటౌట్ చూసి నమ్మేయాల్సిందే. బాలకృష్ణ, బోయపాటి వీళ్ళిద్దరూ కలిసి చేశారంటే లాజికులతో అవసరం లేని ఒక మ్యాజిక్ ఏదో స్క్రీన్ మీద కనిపిస్తుంటుంది. బోయపాటి సినిమాని మీరు లాజిక్‌లని పక్కన పెట్టి చూడాల్సిందే. 'అఖండ 2' సినిమా కూడా అంతే. లాజిక్‌లని థియేటర్ బయటే వదిలేసి ఈ సినిమాకి థియేటర్‌కెళ్ళండి. తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. ప్రేక్షకులకి ఒక సినిమాకెళ్ళడానికి ముందు కొంత అవగాహన ఉంటుంది. ఏ సినిమా ఎందుకు చూడాలనే విషయంలో ప్రేక్షకులకి ముందే ఒక అవగాహన ఉంటుంది. బోయపాటి సినిమాల్ని వాళ్ళేమి లాజిక్‌ల కోసం చూడరు. బోయపాటి సినిమాల్లో ఏదో పెద్ద కథ ఏదో ఉంటుందని ఆశించరు. బోయపాటి సినిమాల్లో ట్విస్టులు, టర్న్‌లు ఏవి ఉంటాయని ఆశించరు. కేవలం వాళ్ళు ఒక మ్యాజిక్ చూడడానికెళ్తారు. అలాంటి మ్యాజిక్ 'అఖండ 2లో' పుష్కలంగా కనిపించింది. ఈ సినిమాలో ఒక 60 సీన్‌లు ఉన్నాయనుకుందాం. ఆ 60 సీన్‌లో కేవలం 'అఖండ' పాత్రలో నందమూరి బాలకృష్ణ విశ్వరూపం ఈ 2 మాత్రమే కనిపిస్తాయి. అలా అని ప్రతి సీన్‌లోనూ 'అఖండ' మాత్రమే ఉంటాడని అనుకోవాల్సిన పని లేదు. 'అఖండ' ఉన్నా లేకపోయినా 'అఖండ' తాలూకు ప్రభావం మాత్రం ప్రతి సీన్‌లోనూ స్పష్టంగా కనిపిస్తుంది. బోయపాటి ఈ సినిమా ఎందుకు తీస్తున్నాను? ఎవరి కోసం తీస్తున్నాను? అనే విషయంలో చాలా స్పష్టతో ఉన్నాడు. ఈ సినిమా కేవలం నందమూరి బాలకృష్ణ అభిమానుల కోసం తీస్తున్నా అని ఆయన ఫిక్స్ అయిపోయాడు. దాంతో సీన్ నంబర్ 1 నుంచి సీన్ నంబర్ 60 వరకు ప్రతి సీన్‌లోనూ నందమూరి బాలకృష్ణకి అఖండ తాలూకు పాత్రకు ఎలివేషన్‌లు ఇచ్చుకుంటూ వెళ్ళిపోయాడు. కమర్షియల్ సినిమాలు ఎలా ఉంటాయో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బోయపాటి సినిమాలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా వివరించాల్సిన పని లేదు. ఈ సినిమా మొత్తం అదే మెటల్‌లో ఉంటుంది. తొలి 10 నిమిషాల్లోనే ఇది బోయపాటి మార్క్ సినిమా అనేది అర్థమైపోతుంది. 'అఖండ 1లో ఏం జరిగింది' అనేది చూచాయిగా చెప్పుకుంటూ 'అఖండ 2' కథలోకెళ్ళిపోయాడు. ప్రస్తుతం 'అఖండ' ఎక్కడున్నాడు? ఏం జేస్తున్నాడు? ఎలాంటి యాగం జేస్తున్నాడు? అనే ఒక 10 నిమిషాల సెటప్ ఒకటుంది. ఆ సెటప్‌తోనే ఈ కథలో ఏదో జరగబోతుంది. 'అఖండ' ఎప్పుడొచ్చినా ఒక పెద్ద విధ్వంసం జరగబోతుంది అని ఆడియన్‌ని ప్రిపేర్ చేసి కథలోకి చాలా చాలా ఫాస్ట్‌గా బోయపాటి సీను వెళ్ళిపోయాడు. మొదటగా ఎమ్మెల్యే బాలకృష్ణ పాత్రని తీర్చిదిద్దిన విధానం, ఇంట్రొడ్యూస్ చేసిన విధానం మాత్రం బాలకృష్ణ ఫ్యాన్స్‌కి చాలా చాలా బా నచ్చుతుంది. ఒకవైపు స్టేజ్ మీద ఒక డ్రామా నడుస్తుంటుంది. మరోవైపు బాలకృష్ణ ఎంట్రీ చూపించాడు. ఒకవైపు నరసింహ అవతారాన్ని చూపిస్తూ, మరోవైపు ఎమ్మెల్యే బాలకృష్ణ పాత్రని చూపించాడు. ఈ 2 పాత్రల్ని, ఈ 2 ఎపిసోడ్‌లు మిక్స్ చేసిన విధానం ఖచ్చితంగా బాలకృష్ణ అభిమానులకు నచ్చుతుంది. బోయపాటి ఎందుకు బాలకృష్ణ ఫ్యాన్ అయ్యాడు? బోయపాటి ఎందుకు బాలకృష్ణని ఇంత బాగా చూపించగలుగుతున్నాడనేది ఆ ఒక్క సీన్ చూస్తే అర్థమైపోతుంది. ఇది పాన్ ఇండియా సినిమా అని ముందు నుంచి చాలా గట్టిగా చెప్తూ వెళ్ళాడు బోయపాటి. బాలకృష్ణ కూడా ఇది పాన్ ఇండియా సినిమా. నేను చేస్తున్న ఫస్ట్ పాన్ ఇండియా సినిమా ఇదే అని చెప్పి చాలా వేదికల మీద చెప్పారు. ఎందుకు అలా చెప్పాల్సొచ్చిందనేది మీరు ఫస్ట్ ఫైట్ చూస్తే అర్థమైపోతుంది. అదే ఫైట్‌లో హిందీలో డైలాగులు చెప్పాడు బాలకృష్ణ, కన్నడలో డైలాగులు చెప్పాడు, తమిళంలో డైలాగ్ చెప్పాడు. మొత్తం పాన్ ఇండియా సినిమాకి కావాల్సినంత స్టఫ్ అంతా ఫస్ట్ ఫైట్‌లోనే ఇచ్చుకుంటూ వెళ్ళిపోయాడు బోయపాటి. ఎప్పుడైతే సెటప్‌లోకి ఆ ఆడియన్ వెళ్ళిపోతాడో, ఎప్పుడైతే ఆ 10 నిమిషాల్లో బాలకృష్ణ ఫ్యాన్ ఎంగేజ్ అయిపోతాడో, తర్వాత బోయపాటి ఏం చెప్పినా కళ్ళప్పగించి చూడడం మినహా మరేం చేయలేని పరిస్థితి. మొదటి 10 నిమిషాల్లో బాలకృష్ణ ఫ్యాన్స్‌కి ఏం కావాలో అది ఇచ్చేసి, ఆ 11 నిమిషం నుంచి ఇంటర్వల్ బ్యాంగ్ వరకు కొన్ని కొన్ని బోరింగ్ ఎపిసోడ్‌లు నడుస్తుంటాయి. ముఖ్యంగా ఆ కుంభమేళాకి ముందు నడిచిన వ్యవహారం అంతా ఎందుకో రొటీన్ వ్యవహారంలా అనిపిస్తుంది. బోయపాటి కథని విడిచి సాము చేస్తున్నాడేంటి? ఏవేవో విషయాలు చెప్తున్నాడేంటి? అన్న చిన్న డైలమా ఏదో వస్తుంది. కానీ ఎప్పుడైతే మళ్ళీ అఖండ పాత్ర ప్రవేశించిందో, ఎప్పుడైతే మళ్ళీ బాలకృష్ణ విశ్వరూపాన్ని అఖండ రూపంలో మనం చూసామో, అప్పటి నుంచి మళ్ళీ బోయపాటి స్టైల్ మళ్ళీ స్క్రీన్ మీదకొచ్చేస్తుంది. ఎప్పుడైతే 'అఖండ', 'బోయపాటి' వీళ్ళిద్దరూ కలిసి ఒక మ్యాజిక్ చేయడం మొదలెట్టారో,
మళ్ళీ అప్పుడు ఆడియన్స్ మళ్ళీ ఆడిటోరియం మొత్తం అలర్ట్ అవుతుంది. ఇంటర్వెల్ బ్యాంక్‌కి ముందు ఒక 10 నిమిషాలు భారీ యాక్షన్ ఎపిసోడ్ ఉంది. అక్కడ ఖచ్చితంగా మీరు బాలకృష్ణ విశ్వరూపాన్ని చూడాల్సిందే. మంచు కొండల్లో బాలకృష్ణ ఆ విశ్వరూపం ఖచ్చితంగా పైసా వసూలు మూమెంట్. అక్కడ బాలకృష్ణ చెప్పిన కొన్ని డైలాగులు, ఆ దిష్టి తీసే ఆ షాట్ థియేటర్ మొత్తం బ్లాస్ట్ అయిపోతుంది. ఇక్కడ తమన్ కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాలి. తమన్ తాలూకు మ్యాజిక్కు అఖండ రూపంలో బాలకృష్ణ కనిపిస్తే చాలు తమన్‌లో ఫ్యాన్ కూడా బయటకొచ్చి తన వంతు ఆ ఎలివేషన్‌కి తన వంతు తను కష్టపడ్డాడు. మొత్తానికి ఇంటర్వెల్ వచ్చేసరికి పైసా వసూలు మూమెంట్స్ చాలా వచ్చేసుంటాయి. అప్పటికే టికెట్ రేటు గిట్టుబాటు అయిపోయిందన్న ఫీలింగ్ ఉంటుంది. సెకండ్ హాఫ్ మీద విపరీతమైన అంచనాలుంటాయి. ఎప్పుడైతే సెకండ్ హాఫ్ మొదలైందో, ఎప్పుడైతే ఆ వైరస్‌కి సంబంధించిన ఎపిసోడ్‌లు మొదలయ్యాయో, ఆ వైరస్ వ్యాక్సిన్‌కి సంబంధించిన ఎపిసోడ్‌లు మొదలయ్యాయో, అక్కడ నుంచి కాస్త బోరింగ్ స్టఫ్ నడుస్తూ ఉంటుంది. 'ఆది పినిశెట్టి' ఫస్ట్ హాఫ్ మీరు టీజర్‌లోను, ట్రైలర్‌లోను చూస్తే 'ఆది పినిశెట్టిని' మెయిన్ విలన్‌గా చూపించారు. కానీ ఇంటర్వెల్ వరకు 'ఆది పినిశెట్టి' ఎక్కడ కనిపించడు. ఇంటర్వెల్ తర్వాత 'ఆది పినిశెట్టికి' సంబంధించిన 'నేత్ర' క్యారెక్టర్ ఇంట్రొడ్యూస్ అవుతుంది. 'నేత్ర'కి సంబంధించి పవర్‌ఫుల్ ఇంట్రడక్షన్ ఇచ్చాడు బోయపాటి. అసలు ఆ 'నేత్ర'కి సంబంధించి ఆ సీన్స్ గానివ్వండి, 'ఆది పినిశెట్టి' ఎలివేషన్ గానివ్వండి, అతని మాస్ లుక్ గానివ్వండి, అది చూస్తే ఈ క్యారెక్టర్ ఏంట్రా బాబు! ఇంత భయంకరంగా ఉందనిపిస్తుంది. కాకపోతే అలాంటి క్యారెక్టర్ కూడా 'అఖండ' ముందు 'అఖండ' లాంటి పవర్‌ఫుల్ క్యారెక్టర్ ముందు తేలిపోయింది. 'అఖండ 1'కి, 2కి మధ్య వ్యత్యాసం ఏంటంటే 'అఖండలో' దేవుడి ఎలిమెంట్ అక్కడక్కడ కనిపిస్తుంది. దేవుడిని నేరుగా దించకుండా దేవుడి అంశని 'అఖండ' పాత్రలో చూపిస్తూ గూస్ బంప్స్ ఇచ్చే మూమెంట్స్ కొన్ని క్రియేట్ చేసాడు బోయపాటి శ్రీను. అక్కడ 'అఖండలో' చక్రం ఎత్తిన సీన్ చూస్తుంటే ఏదో పెద్ద దేవుడే దిగివచ్చి విధ్వంసం సృష్టిస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. అక్కడ దేవుడు లేడు. కానీ 'అఖండ' రూపంలో 'అఖండ' క్యారెక్టర్‌లో ఆ దైవానికి సంబంధించిన ఎలిమెంట్స్ చూసాం. కానీ 'అఖండ 2' వచ్చేసరికి దేవుడిని విపరీతంగా మిక్స్ చేసే ప్రయత్నం చేశాడు బోయపాటి శ్రీను. కొన్ని కొన్ని చోట్ల చాలా ఆర్గానిక్‌గా కుదిరింది. కొన్ని కొన్ని చోట్ల బోయపాటి ఏంటి పనిగట్టుకొని మరీ సనాతన ధర్మాన్ని ఈ కథలో మిక్స్ చేస్తున్నాడేంటి అన్న డౌటొస్తుంది. కొన్ని కొన్ని చోట్ల చాలా ఆర్గానిక్‌గా కుదిరింది. అలాంటి చోట బోయపాటి వినిపించిన ప్రతి డైలాగ్‌కి, బాలకృష్ణ చెప్పిన ప్రతి మాటకి థియేటర్‌లో క్లాప్స్ పడతాయి. కొన్ని కొన్ని చోట్ల కావాలని ఇరికించేసాడేమో దైవానికి సంబంధించిన అంశాలు అనిపిస్తుంది. అలాంటి చోట మాత్రం ఆ ఎపిసోడ్‌లు అదంతా బోరింగ్‌గా అనిపిస్తుంది. ముఖ్యంగా బాలకృష్ణ ఒక చోట నిలబడి సుదీర్ఘమైన ఉపన్యాసం ఇస్తుంటాడు. సనాతన ధర్మం గురించి, దేశం ఔన్నత్యం గురించి, ఈ దేశం యొక్క విలువల గురించి, దేవుడి గురించి చాలా విషయాల్ని ఒకేసారి చెప్పే ప్రయత్నం చేస్తుంటాడు. కొన్ని కొన్ని మాటలు చాలా బాగున్నాయి. సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని ఆ డైలాగులు వివరించే ప్రయత్నం చేశాయి. కొన్ని కొన్ని చోట్ల మరీ ఏంటి ఇంత స్పీచ్‌లేంటి ఇన్ని ఎక్కువైపోతున్నాయి అన్న ఫీలింగొస్తుంది. అలాంటి చోట ఆ ఎడిటర్ కూడా కాస్త తన కత్తిరికి పని కల్పించి ఆ సీన్ ట్రిమ్ చేస్తే బావుండేది. ముఖ్యంగా సెకండ్ హాఫ్ మొత్తం గూడా మళ్ళీ 'అఖండ' తాలూకు ఆ రుద్రతాండవమేమో కనిపిస్తుంది. 'అఖండ'కి, 'అఖండ 2'కి మధ్య ఉన్న ఇంకొక వ్యత్యాసం ఏంటంటే 'అఖండలో' అఖండ పాత్ర అక్కడక్కడ వచ్చి వెళ్ళిపోతుంటుంది. కానీ 'అఖండ 2లో' మొత్తం అంతా అఖండ క్యారెక్టర్ చుట్టే తిప్పించాడు బోయపాటి శ్రీను. అఖండ క్యారెక్టర్ ఎప్పుడొచ్చినా సరే థియేటర్‌లో ఒక ఎలివేషన్స్‌కి థియేటర్ మొత్తం పూనకాలొచ్చినట్టు ఊగిపోయే గూస్ బంప్ మూమెంట్స్‌కి క్రియేట్ చేయడానికి బోయపాటి శ్రీను చాలా కష్టపడ్డాడు. ముఖ్యంగా బోయపాటి శ్రీను కష్టపడ్డాడు అన్నదానికన్నా ఫైట్ మాస్టర్‌ల కష్టం ఎక్కువ కనిపిస్తుంది. ఆ ఫైట్‌ని డిజైన్ చేసిన విధానం కొన్ని కొన్ని అసలు బౌండరీస్ లేనట్టే బిహేవ్ చేసాడు బోయపాటి శ్రీను. బాలకృష్ణ ఫైట్ చేస్తేనే లాజిక్‌లుండవు. బాలకృష్ణలో దేవుడు పూని ఫైట్ చేస్తుంటే ఇంకా లాజిక్‌లు వెతుక్కోవాల్సిన పని లేదు. ఇంటర్వెల్ ఫైట్ కానివ్వండి, క్లైమాక్స్ ముందొచ్చే ఫైట్ కానివ్వండి, 'ఆది పినిశెట్టి'తో చేసిన ఆ 2 ఫైట్‌లు గానివ్వండి, ఎక్కడ మీకు చాలా సుదీర్ఘంగా సాగే ఫైట్‌లవి. కానీ ఎక్కడా బోర్ కొట్టకుండా యాక్షన్ సీన్స్‌ని ఒళ్ళు గగుర్పాటు పుట్టించేలాగా డిజైన్ చేసి, అందులో ఎమోషన్ మిక్స్ చేసే ప్రయత్నం చేశాడు. అందులోనే సనాతన ధర్మానికి సంబంధించిన విషయాల్ని ఎక్కువగా చెప్పే ప్రయత్నం చేశాడు. 'అఖండ 2'ని 2 పార్ట్‌లుగా చూస్తే ఒకటి ఎమోషన్, ఒకటి యాక్షన్. యాక్షన్ సీన్స్‌ని ఎవరైనా బాగా డిజైన్ చేస్తారు. మంచి ఫైట్ మాస్టర్‌లు పెట్టుకుంటే యాక్షన్ సీన్స్ బ్రహ్మాండంగా డిజైన్ చేయొచ్చు. కానీ ఆ యాక్షన్‌లో కూడా ఎమోషన్‌ని బ్లెండ్ చేస్తే అలాంటి యాక్షన్ సీన్స్ గుర్తుండిపోతాయి. బోయపాటి సీన్ దగ్గరున్న బెస్ట్ క్వాలిటీ ఏంటంటే యాక్షన్‌లో ఎమోషన్‌ని మిక్స్ చేస్తాడు. ఈ సినిమాలో కూడా ఆ మిక్సింగ్ చాలా పర్ఫెక్ట్‌గా కుదిరింది. కొన్ని కొన్ని చోట్ల మాత్రం
బోర్డర్ మించి ఏదో చేస్తున్నాడేమో అనిపిస్తుంటుంది. కొన్ని కొన్ని చోట్ల బలవంతంగా ఎమోషన్ తీసుకొచ్చినట్టు అనిపిస్తుంది. కానీ మొత్తంగా చూస్తే యాక్షన్, ఎమోషన్ బ్లెండ్ మరోసారి బోయపాటి కరెక్ట్‌గా పట్టుకున్నాడు. అలాంటి చోట యాక్షన్ సీన్స్ ఎంత సుదీర్ఘంగా సాగినా, అందులో ఎంత రక్తపాతం కనిపించినా, అందులో సైన్స్ సూత్రాలకి దాటి ఏదేదో మ్యాజిక్‌లు జరిగిపోతున్నా ఖచ్చితంగా అవన్నీ నందమూరి బాలకృష్ణ ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తారు. బాలకృష్ణ విశ్వరూపం ముఖ్యంగా 'అఖండ' క్యారెక్టర్‌లో బాలకృష్ణ విశ్వరూపం ఈ సినిమాలో కళ్ళకి కట్టినట్టు చూపించాడు. 'అఖండ' క్యారెక్టర్‌లో బాలకృష్ణ ఎప్పుడొచ్చినా సరే థియేటర్ మొత్తం ఊగిపోతుంది. ఆ క్యారెక్టర్‌ని అంతగా పట్టేసాడు. హనుమాన్ లాగో, లేదంటే సూపర్ మ్యాన్ లాగో, స్పైడర్ మ్యాన్ లాగో ఖచ్చితంగా 'అఖండ మ్యాన్' లాగా ఒక క్యారెక్టర్ సృష్టించి దాన్ని ఒక సూపర్ మ్యాన్‌లా ప్రొజెక్ట్ చేయడంలో బోయపాటి శ్రీను తన వంతు కృషి చేశాడు. నిజంగా ఈ సినిమాలో 'అఖండ' అనే క్యారెక్టర్‌ని పట్టుకొని ఎన్ని సినిమాలైనా చేయొచ్చు, ఎన్ని ఫ్రాంచైజీలైనా చేయొచ్చు అన్నది బోయపాటి నిరూపించాడు. బాలకృష్ణ విశ్వరూప దర్శనం కోసం ఖచ్చితంగా ఈ సినిమాలు చూడాలి. కొన్ని కొన్ని చోట్ల కథ కథేంటి ఇంత రొటీన్‌గా ఉంది. ఆ వ్యాక్సినేషన్ ఎపిసోడ్ ఏంటి బోయపాటి ఇంత పేలవంగా తీశాడు. అక్కడేంటి ఆ ఎమోషన్ సరిగ్గా పండలేదని రకరకాలుగా కొన్ని కొన్ని కంప్లెయింట్స్ ఖచ్చితంగా వినిపిస్తాయి. ఎందుకంటే ఇది క్రిటిక్స్‌కి నచ్చే సినిమా అయితే కాదు. బాలకృష్ణ ఫ్యాన్స్‌కి మాత్రమే నచ్చే సినిమా. బాలకృష్ణ ఫ్యాన్స్ మాత్రమే బాలకృష్ణ ఫ్యాన్స్ ఈ సినిమాకి ఎందుకొస్తారు? ఏం చూడడానికొస్తారు? ఏం ఆశించడానికొస్తారనేది బోయపాటి సీన్‌కి ఖచ్చితంగా తెలుసు. కాబట్టి అలాంటి స్టఫ్‌ని అందించడానికి తను శక్తి వంచన లేకుండా కృషి చేశాడు. ముఖ్యంగా బోయపాటి సీన్ తర్వాత తమ్మన్ గురించి మాట్లాడుకోవాలి. ఈ సినిమాకి రెండో కెప్టెన్ ఉన్నాడు. ఈ సినిమాకి రెండో దర్శకుడు ఎవరైనా ఉన్నారంటే అది నందమూరి తమన్ మాత్రమే. తమన్ ఇచ్చిన ఎలివేషన్ స్కోర్స్, తమన్ ఇచ్చిన బీజీఎమ్స్ నెక్స్ట్ లెవెల్‌లో ఉన్నాయి. ఈ సినిమాలో పాటలకు పెద్దగా ప్రాముఖ్యత లేకుండా పోయింది. దానికి పెద్దగా స్కోప్ లేకుండా పోయింది. బోయపాటి సీను కూడా ఇక్కడో పాట ఇరికిద్దాం అని చెప్పేసి ఆ స్పేస్ తీసుకోవడానికి ఏమాత్రం ఇష్టపడలేదు. ఉన్న ఒక పాట కూడా ఫ్యాన్స్‌కి కూడా నచ్చలేదు. కానీ ఆ పాటను ప్లేస్ చేసిన విధానం, అందులో బాలకృష్ణ చూపించిన ఎనర్జీ, అందులో బాలకృష్ణ చూపించిన వేసిన ఆ సిగ్నేచర్ స్టెప్పులు 'అఖండలో' ఒక షర్ట్ మీద ఒక సిగ్నేచర్ స్టెప్ ఉంటుంది. షర్ట్‌లు మారిపోతుంటాయి. ఆ సిగ్నేచర్ స్టెప్‌ని 'అఖండలో' బాగా ఎంజాయ్ చేశారు. మళ్ళీ అదే బిట్‌ని మళ్ళీ ఇక్కడ కూడా బోయపాటి సీన్ రిపీట్ చేసాడు. కొన్ని కొన్ని సార్లు మనం రిపీట్‌గా ఏదైనా ఒక ఎమోషన్‌ని రిపీట్‌గా చూస్తే దాని మీద ఆసక్తి పోతుంది. కానీ బాలకృష్ణ వేసిన హుక్ స్టెప్ మళ్ళీ థియేటర్ మొత్తాన్ని ఆడిటోరియాన్ని అలర్ట్ చేసింది. వన్స్ మోర్ ఈలలు, గోలలు థియేటర్ మొత్తం వినిపించాయి. మొత్తానికి పాటల్లో తన సత్తా చూపించలేకపోయిన తమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌కొచ్చేసరికి మాత్రం బాలకృష్ణ మీద తనకున్న అభిమానాన్ని మొత్తం మరోసారి రంగరించాడు. యాక్షన్ సీన్స్‌ని, యాక్షన్ ఎపిసోడ్స్‌ని డిజైన్ చేసిన విధానం మాత్రం ఖచ్చితంగా అందులో బోయపాటి మార్క్ కనిపిస్తుంది. 14 రీల్స్ ప్లస్ ఈ సినిమాకి పెట్టిన పెట్టుబడి లెక్కే లేదు. ఈ సినిమాకి ఎంత కావాలో తీయాల్సిన చోట రూపాయి పెట్టాల్సిన చోట ఖచ్చితంగా రూ. 10 పెట్టారు. ఆ క్వాలిటీ స్క్రీన్ మీద కనిపిస్తుంది. ప్రతి సీన్‌లోనూ, ప్రతి ఫ్రేమ్‌లోనూ వందలాది మందిని తీసుకొచ్చి నిలబెట్టడం బోయపాటి సీను స్పెషాలిటీ. ఈ సినిమాలో కూడా ప్రతి ఫ్రేమ్‌లోనూ వందలాది మంది కనిపిస్తుంటారు. ఇంతమంది ఎందుకురా బాబు! అని మనకు కూడా మధ్య మధ్యలో అనిపిస్తుండే. కానీ అది బోయపాటి స్టైల్ ఆఫ్ మేకింగ్ అనుకుని సరిపెట్టుకోవాల్సిందే. అక్కడక్కడ బోయపాటిలోని రైటర్ ఇంకొంచెం బయటకొచ్చి, ఇంకొంచెం బాగా స్క్రిప్ట్ మీద ఫోకస్ చేసి, ఆ వైరస్‌కి సంబంధించిన విషయాల్ని, వ్యాక్సిన్‌కి సంబంధించిన విషయాల్ని ఇంకొంచెం శ్రద్ధగా, డీప్‌గా అనాలిసిస్ చేసి, కష్టపడి కాస్త రిఫర్ చేసి ఆ సీన్‌లు డిజైన్ చేస్తే బాగుండేది. కానీ అవన్నీ పై వ్యవహారాల్లో అనిపిస్తాయి. బోయపాటి తనలోని బాలకృష్ణ ఫ్యాన్‌ని పూర్తి స్థాయిలో సంతృప్తిపరిచాడు. తనలోని డైరెక్టర్‌ని పూర్తి స్థాయిగా సంతృప్తిపరిచాడు. తనలోని రైటర్‌ని మాత్రం బోయపాటి సీను సరిగ్గా వాడుకోలేదు. తనలోని రైటర్ కూడా వాడుకునుంటే 'అఖండ 2' మరో లెవెల్‌లో ఉండేది. ఇప్పటికైనా మించిపోయిందేం లేదు. బాలకృష్ణ డై హార్డ్ ఫ్యాన్స్‌ని విపరీతంగా అలరించే స్టఫ్ అయితే 'అఖండ 2'తో బోయపాటి సీను ఇచ్చేసాడు. ఈ సినిమా బాలకృష్ణ ఫ్యాన్స్ కోసమైనా చూడాలి. బాలకృష్ణ 'అఖండ' అవతారం కోసమైనా చూడాలి. ఒక 10 విజిల్ వేసే మూమెంట్స్ ఉన్నాయి. ఆ 10 విజిల్ వేసే మూమెంట్స్ కోసం 'అఖండ 2'ని మిస్ కావద్దు. ఈ సినిమా మీద మా జెన్యూన్ రిపోర్ట్ ఇది. మరి ఈ సినిమా చూసిన తర్వాత మీకేమనిపించింది? కామెంట్ బాక్స్‌లో మెన్షన్ చేయండి.